అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎక్స్‌ప్లోర్ జేయడానికి వెళ్తున్నాము. టైమ్ ఆల్‌మోస్ట్ 7 అయిపోయిందండి. ఆఫీస్ అయిపోయిన తర్వాత మూవ్ అయ్యాం మేము. సో, బాబు చూడండి వీడియో తీస్తుంటే ఏంటా అని చూస్తున్నాడు. అండ్ హాయ్ చెప్పు అనంటే కూడా నో, నో, నో అని అంటున్నాడు. అండ్ ఇదొచ్చేసి నుమాయిష్ మనకి 84 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో. మనకి పాన్ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్‌లో సేల్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు ఈ 45 డేస్. మనకి నుమాయిష్ ఎవ్రీ ఇయర్ జాన్ టు ఫిబ్రవరి ఉంటుందండి. జాన్ ఫస్ట్ వీక్‌లో అలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో అలా ఎండ్ అవుతుంది. 45 డేస్ నడుస్తుంది ఆల్‌మోస్ట్. మనకు అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కళలకు సంబంధించినవన్నీ మనకిక్కడ దొరుకుతాయండి. లైక్ క్లాతింగ్ గానీ, డెకరేటివ్ ఐటెమ్స్, యూనిక్ పీసెస్ ఫర్ డెకరేటివ్, స్వీట్స్ ఇంకా వాళ్ళ స్టేట్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకి దొరుకుతాయన్నమాట. సో, అందరికి అన్ని ఎవరికైతే ఏది కావాలనుకుంటారో, కొనాలనుకుంటారో ఇది దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్‌మోస్ట్ అన్నీ దొరుకుతాయి. లైక్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, పూజకి సంబంధించిన ఐటెమ్స్, ధూప్ స్టిక్స్ మీరు చూస్తున్నారు కదా! అండ్ షాపింగ్‌కి సంబంధించినవి కానీ, ఆయుర్వేదిక్‌కి సంబంధించినవి గానీ, అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా ఫేమస్ ఏంటంటే మనకి జ్యువెల్లరీ, వుమెన్ వేర్ లైక్ క్లాతింగ్, జ్యువెల్లరీ ఇది సమ్మర్‌కి ముందవుతుంది గాబట్టి, కాటన్‌కి సంబంధించిన మనకి జెంట్స్ వేర్, కిడ్స్ వేర్, అండ్ లేడీస్ వేర్ లైక్ శారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మా తమ్ముడిది రెస్పాన్సిబిలిటీ అండి బయటికొచ్చినప్పుడు విద్దుది. సో, చూస్తున్నారు కదా! గవర్నమెంట్‌కి సంబంధించిన, చేనేతకి సంబంధించిన స్టాల్ గూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ అన్ని స్టేట్స్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ కూడా మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి. అండ్ ఇక్కడ చూసారు కదా మీరు మనకి డోర్ కర్టెన్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్, సూట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి కల్చర్‌కి సంబంధించిన డ్రెసెస్, కుర్తీస్ అండ్ సూట్స్ ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి. షాపింగ్ చేయడానికి ఒకే ప్లేస్ అంటే లైక్ మనకన్నీ ఒకే దగ్గర షాప్ చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఖచ్చితంగా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు 90% పీపుల్ విజిట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా! పిల్లలకి సంబంధించినవి అండ్ వెస్టర్న్ వేర్ అన్నీ దొరుకుతాయండి మనకు. అండ్ ఇక్కడ చూసారు కదా మీరు కొన్ని కొన్ని చాలా రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతాయి. అండ్ కొన్ని చాలా హైలో ఉంటాయండి. ఇక్కడ మేము విద్యు కోసము ఒక నైట్ సూట్ చూస్తున్నాము. చాలా క్యూట్‌గా ఉన్నాయండి అవి. వాడి సైజు దొరికేసరికి చాలా టైం పట్టింది. నేను, తమ్ముడు, అమ్మ ముగ్గురం కలిసి వెతికాము. ఎందుకంటే వాడున్న ఏజ్ కంటే కొంచెం చిన్న సైజే వస్తదండి ఇంకా. ఎందుకంటే కొంచెం థిన్‌గా ఉంటాడు గదా! సో, చిన్న సైజే జూస్తాము. మనం ఇప్పుడు వేయడానికే గాబట్టి చిన్న సైజు కరెక్ట్ సైజే తీసుకుంటాను నేనెప్పుడు తీసుకున్నాను. చూడండి ముగ్గురం జూస్తున్నాం వాడి కోసము. అండ్ విద్దు గూడా చూస్తున్నాడు. వాడికి ఏ డ్రెస్ గావాలో. అండ్ చూసారు కదా! ఇక్కడ జ్యువెల్లరీ, బ్యాంగిల్స్ చాలా బావున్నాయండి. ఇంకా లైటింగ్‌కి ఇంకా మెరిసిపోతున్నాయి మొత్తము. అండ్ చూసారు కదా! ఇది కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అండి ఇక్కడ. కిచెన్‌లో మనం యూజ్ చేసే సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్, కప్స్ ఇదొచ్చేసి చాటలాగా ఉందండి. మనం ఇంట్లో యూజ్ చేసే చాట ఉంటుంది గదా! అట్లా ఉంది. కానీ అది జస్ట్ మనం యూజ్ చేసుకోవడానికి అది. ఆ చాట్ కాదండి నిజంగా. సో, మనం చూసారు కదా! ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గ్లాస్ ఐటెమ్స్ అండ్ ఇక్కడ కప్స్ ఇవి బావున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్‌లీ అనిపించాయి. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బావున్నాయండి. అండ్ చాలా డెలికేట్‌గా ఉంటాయి గదా! ఇవన్నీ క్యారీ చేయడం, తీసుకెళ్ళడము, మళ్ళీ ఇంట్లో బాబున్నాడు. ఇంకా అని చెప్పి అవి నేను తీసుకోలేదు. కాకపోతే చాలా బావున్నాయి. అండ్ ఇదొచ్చేసి ఒడిస్సా గవర్నమెంట్‌కి సంబంధించిందండి. ఇక్కడ ఇలాంటివి చాలా బావుంటాయి. ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చూస్తున్నాను అవన్నీ. బావున్నాయి. చాలా బావున్నాయి పెయింటింగ్ అది. అండ్ ఇక్కడ మనకి వెదర్‌కి సంబంధించిన ఐటెమ్స్ కూడా అల్లినవి ఉన్నాయండి హ్యాండ్‌మేడ్. సో, ఇదొకటి నేను తీసుకున్నాను. అది గుడికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది కదా! గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇదొచ్చేసి ఫుడ్ అండి. మా హస్బెండ్ షూట్ చేశారది. నేను అక్కడ షాపింగ్ చేస్తా ఉంటే ఇక్కడికొచ్చి షూట్ చేస్తున్నారిది. అండ్ ఇక్కడ చూసారు కదా! చాలా యూనిక్ పీసెస్ ఉంటాయండి. మనం హోమ్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బావుంటున్నాయి ఇక్కడ ఐటెమ్స్ అన్నీ.
మన ఓన్ హౌస్ అయితే మంచిగా అన్నీ తీసుకెళ్ళి డెకరేట్ జేసుకోవచ్చు. అండ్ చూసారు గదా! ఇక్కడ చాట్ బండరు, చైనీస్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ చాలా బావున్నాయి. మా విద్దు ఇక్కడ, అక్కడ, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అని చూపిస్తా ఉన్నాడు వస్తుంటే. అండ్ ఇవి చూసారు గదా! ఇవి చాలా యూనిక్ పీసెస్ మనం హోమ్‌లో పెట్టుకోవడానికి చాలా బావుంటాయి డెకరేటివ్ ఐటెమ్స్. అది చూసాం మేము. అండ్ ఇవన్నీ హ్యాండ్‌మేడ్ కాబట్టి కొంచెం కాస్ట్‌లీగానే ఉంటాయండి. ఆహ్, క్వాలిటీ గూడా బావుంటాయి. కాస్ట్‌లీ గూడా ఉంటుంది. అండ్ ఇవొచ్చేసి మనము హాల్‌లో అట్లా డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకోవచ్చు. చూస్తున్నాం ఇంకా ఒక్కొక్క స్టాల్‌కెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయడం కష్టం గదా! సో, ఇక్కడ చూసారా? ఇక్కడ ప్లే ఏరియా అండి ఇది. చిన్న పిల్లలకి బావుంది ప్లే ఏరియా. అండ్ లాస్ట్ టైమ్ చాలా ఉండేయండి. ఇప్పుడు కొంచెం చాలా తక్కువున్నాయి ఇలా ప్లేవి. లాస్ట్ టైమ్ జెయింట్ వీల్ అవి గూడా చాలా ఉండే. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. నేను అంటే 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను. ఇప్పుడు మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడొచ్చాను. ఇది మన చూసారు కదా! ఇది మన తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పెట్టారిది. మనకెక్కడ ఎక్కడెక్కడ ఫారెస్ట్స్ ఉన్నాయి, ఎంత రీజియన్‌లో ఉన్నాయి అండ్ అక్కడ ఉండే జంతువులకి సంబంధించి యానిమల్స్ వాటి ఏంటి అనేది అన్నీ డీటెయిల్డ్‌గా మనకి పెట్టారవి. అండ్ చూసారు కదా! ఇక్కడికి చెట్లకి గూడా లైటింగ్ డెకరేట్ జేశారు. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉండే ఈ లైటింగ్. చాలా అనిపిచ్చింది. మనకు నైట్ టైమ్‌లో వెళ్తే ఇది చాలా ఎంజాయ్ జేయొచ్చు మనము. లైక్ ఈ లైటింగ్‌ని చెట్లకి గూడా పెట్టారు గాబట్టి దాని కిందనే మనకి ఇది గన్ షూట్ ఇది ఉంటుంది గదా! గన్ షూట్ 3 బెలూన్స్ షూట్ చేస్తే ఒక టెడ్డీ బేర్ అట్లా ఇస్తారనమాట. సో, అది ఇంకొకటి ఇక్కడొక బాల్ గూడా ఉంది. అది వేస్తే అన్ని నంబర్స్ కౌంట్ చేసి గూడా ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్. గిఫ్ట్ కంపల్సరీ. గిఫ్ట్ రాకపోతే మీ మనీ రిటర్న్ అవుతది అని చెప్పారు. అండ్ ఇది చూసారు గదా! అసలు ఇది చూస్తూ అయితే మేము ఒక 2 మినిట్స్ అక్కడే నిల్చొని చాలా గట్టిగా నవ్వుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఒక ఇది ఉంది. దీనిలో మనకి వీడియోలో అది డేంజరస్‌గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది గదా! దానివల్ల అతను ఫీల్ అవుతున్న ఎక్స్‌పీరియన్స్ జూసి అసలు చెప్తున్నాను గదా! ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే గూడా నాకు చాలా నవ్వొస్తుంది చూసి. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అక్కడ ఒక 2, 3 మినిట్స్ నిల్చొని అసలు విపరీతంగా చాలా గట్టిగా నవ్వాము. ఐ థింక్ వాళ్ళు ఫ్రెండ్స్‌తో వచ్చారనుకుంటానండి. డ్రాప్ డెడ్ చూసారు కదా! అక్కడ. అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఇది డ్రాప్ డెడ్ అని జెప్పి. వాళ్ళు ఫ్రెండ్స్‌తో వచ్చినట్టున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఇంకా చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఆ కామెంట్స్ అవి ఇవి బావుంటాయి గదా! మేము కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చినామనుకుంటా. అండ్ ఇది చూసారు కదా! మనకి డిఫరెంట్ స్టేట్స్‌కి సంబంధించిన జ్యువెల్లరీ అంటే ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదండీ! జ్యువెల్లరీకి గానీ, మనం వేర్ చేసే క్లోత్స్‌కి గానీ, దానికి సంబంధించిన మన ఇండియాలో ఉన్న కల్చర్స్ అన్నీ మనం ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. లైక్ చూడొచ్చు ఒకే ప్లేస్‌లో. సో, డిఫరెంట్ పీపుల్ అండి. డిఫరెంట్ కల్చర్ చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ నేను చూస్తున్నాను. ఇది షార్ట్ కుర్తీస్ అండి. జీన్స్ మీదకి మనము ఇది వేసుకోవడానికి. బావుంటుంది కదా! ఇవి చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే ది బెస్ట్ అండి. ఈ ప్రైస్‌లో ఇంత క్వాలిటీ చాలా బావున్నాయి. సో, అందుకే నేను ఒక టాప్ అది మీకు చూపించాను కదా! గ్రీన్ టాప్ అది తీసుకున్నాను. అండ్ ఒక 2 ప్యాంట్స్ అది కూడా తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయండి ఇవి. ఆహ్, ఇంకా లోపల గూడా చాలా ఉన్నాయి. కాకపోతే మన వాళ్ళు వెంట ఉంటే మనల్ని అంత చెయ్యనియ్యరు గదా! షాపింగ్ అంత టైమ్ ఇవ్వరు. ఇంకెంతసేపు అని అడుగుతున్నారు. చూడాలి గదా! చూసి తీసుకుంటాం గదా! సో, ఇక్కడ చూసారు గదా! అమ్మ అన్నది బ్లాక్ బీడ్స్ తీసుకుంటాను అనింది. సో, అదే జూసాము. అండ్ ఇక్కడ చూసారు గదా మీరు పాపడ్. ఇది పెద్ద పాపడండి. సో, అతను తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నాడు. నేను చూసాను. చూసి ఇది ఏంటి అని అడిగితే, మిర్చి ఎందుకులే ఆయిల్ ఫుడ్ అని చెప్పి వదిలేసాము. అండ్ స్వీట్ పూరి ఇక్కడ స్వీట్ కూడా ఉంది గదా! సరే ఏదో ఒక స్నాక్ తిందామని చెప్పి ఇక ఇందులోకి వెళ్ళాము. వెళ్తే అన్నారు వాళ్ళు
టైం పడుతుంది మేడం. సర్వ్ జేయడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. అంటే 20 మినిట్స్ అక్కడ కూర్చొని వెయిట్ చేయడం ఎందుకు? ఆ 20 మినిట్స్‌లో మనం ఎలాగో ఇంటికెళ్ళిపోతాం గదా! అని చెప్పి అనుకున్నాము. సరే ట్రై చేద్దామని వచ్చామండి. కానీ అది సెల్ఫ్ సర్విస్ ఉంటే తొందరగా అవుతదేమో అనుకుంటే లేదది. సో, వాళ్ళు తెచ్చినప్పుడే మనం తీసుకోవాలి. సో, దానికి చాలా టైం పట్టేలా ఉందని చెప్పి చూసి ఒక 5 మినిట్స్ చూసాము. ఎవరు రాలేదు. సో, ఇంకా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి అప్పటికే 9:30 అయిపోతుంది. నాన్నేమో కాల్ చేస్తున్నారు. ఇంకెంతసేపు తొందరగా రండి అని చెప్పి. సో, ఇంకా అందుకనే మేము వద్దని చెప్పి బయటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళాక వెళ్తున్నాం గదా! అని. సో, బయటకొచ్చి చూస్తే మనకిక్కడ పిస్తా హౌస్ ఉంది. పిస్తా హౌస్‌లో ఆ రోజే రంజాన్ స్టార్ట్ అయింది కదా! సో, అది ఇది ఎందుకో ఓకే. హలీం టేస్ట్ చేయండి అని చెప్పి దీంట్లోకొచ్చాము. వచ్చిన తర్వాత ప్లేస్ కోసం చూస్తున్నా గానీ మనకి ప్లేస్ ఎక్కడ లేదండి. ఫుల్ రష్ ఉంది అక్కడ. సో, చూస్తున్నాం ఎక్కడైనా ఖాళీ ఉంటదేమో అని చెప్పి. చూస్తున్నారు. ఎక్కడైనా ఉందేమో ప్లేస్ అని చెప్పి. చూసిన తర్వాత ఒక దగ్గర ఖాళీ అవుతుంది. అప్పుడే క్లీన్ చేసేది. సో, ఓకే. కూర్చున్నారు. నేనెళ్ళి సరే నేనెళ్ళి తీసుకొస్తానులెండి అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి ఒక ప్లేట్ హలీం తీసుకొనొచ్చాను. ఇంగా ఫుల్ ఎక్సైట్ ఉన్నారు అందరూ. ఈ సీజన్ ఇదే గదా! సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఫస్ట్ డేనే ఈరోజే. అండ్ టేస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్‌లో ఉన్న చాలా మందికి హైదరాబాద్ బిర్యానీ అండ్ హలీము చాలా ఎమోషనల్ ఫుడ్ కదా! లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తినడానికి చాలామంది నాన్ వెజ్ ప్రియులు. సో, అది నేనెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొని రావడానికి టైం పడుతుంది గదా! అని చెప్పి సెల్ఫ్ సర్వీస్ ఇది బెటర్ అని చెప్పి వెళ్లి తీసుకొచ్చాను. వాళ్ళు చూస్తున్నారు. చూసారు గదా! ఇంత చిన్న ప్లేట్‌కి చాలా కాస్ట్‌లీ అండి. అందుకే ఒక ప్లేట్ తీసుకొని వాళ్ళు ముగ్గురు షేర్ చేసుకున్నారు. ఓకే. నలుగురు షేర్ చేసుకున్నారు విద్యతో సహా. విద్య గూడా చాలా ఎక్సైటెడ్‌గున్నాడు. ఏంటి ఏంటి అని చెప్పి అది. సో, చూస్తున్నారు గదా! ఓపెన్ పెట్టుకున్నాడు. ఇంకా అది వేడిగా ఉంది. సో, మా హస్బెండ్‌ని సర్వ్ చేయమంటే చేస్తున్నారు. చూసారు గదా! ఇక్కడ బాబు చూస్తున్నారనమాట. అది ఏంటి ఐస్ క్రీమ్ అనుకున్నాడు ఫస్ట్. సో, ఐస్ క్రీమ్ అనుకోని అన్నాడు. తర్వాత అది ఐస్ క్రీమ్ కాదు ఇది కాలుతుంది అనంటే కూర్చున్నాడు మళ్ళీ. సో, అమ్మమ్మ, అమ్మమ్మ అని అడుగుతున్నాడు తినిపిమని. సో, అదేమో వేడిగా ఉన్నది. చూసి పెట్టమ్మా చాలా వేడిగున్నది అనంటే, చూసి పెడుతుంది. అండ్ ఊది కూడా పెట్టింది గానీ ఫస్ట్ 2 స్పూన్స్ తిన్నాడు. తిన్న తర్వాత ఇక 2 స్పూన్స్ బానే తిన్నాడు. అండ్ థర్డ్ స్పూన్‌కి కొంచెం కాలిందనుకుంటా. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అండ్ తిన్న తర్వాత గూడా సూపరుంది. ఎట్లా ఉంది అనంటే, సూపరుంది అని జెప్తాడనమాట. ఈ నుమాయిష్‌కి ఎవరైనా రావాలనుకుంటే ఈ వీకెండ్స్‌లో కంటే వీక్ డేస్‌లో ప్లాన్ జేసుకుంటే బెటరండి. ఎందుకంటే చాలా రష్ ఉంటది వీకెండ్స్‌లో. పిల్లలతోనొస్తే ఇంకా ఇబ్బంది. సో, వాళ్ళు అటు ఇటు పరిగెడతా ఉంటారు. వాళ్ళ వెనక మనం పరిగెట్టాలి. సో, వీక్ డేస్‌లో అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. కంపేర్ టు వీకెండ్స్. సో, ఎలా ఉంది అని అడిగితే సూపరుంది అని జెప్తున్నాడు. వాడి సింబల్ అనమాట అట్లా సూపరుంది అని చెప్పడం. ఏదైనా తిన్న తర్వాత, తాగిన తర్వాత ఎలా ఉంది విద్దు అని అడిగితే సూపరుంది అని జెప్తాడు. సో, అది నేను అడిగాను అమ్మని, "ఇంక నువ్వు తినమ్మా నేను తినిపిస్తానులే" అని చెప్పి అడిగాను. పర్లేదు నేను తినిపిస్తాలే అననే నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి వాడికి కాలింది పాపం. అదే చెప్పానమ్మకి కాలుతుందంటే మా తమ్ముడు అంటున్నాడు, "లేదక్క ఏం కాలట్లేదు" అనన్నాడు. సో, అది తినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు హలీంని. నేనేమో వాళ్ళని క్యాప్చర్ చేస్తున్నాను. సో, మనము ఈ నుమాయిష్‌లో లైక్ స్వీట్స్ కానీ, మనకి డిఫరెంట్ స్టేట్స్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ కానీ, మనకిక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి. ఎవరైతే ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికొచ్చి. అండ్ ఇక్కడేంటంటే ఖచ్చితంగా ఎవరైనా రాని వాళ్ళుంటే నెక్స్ట్ ఇయర్ అన్నా ప్లాన్ చేసుకోండి. సో దట్ ఎంజాయ్ చేస్తారు మీరిక్కడ. ఇంకా అయిపోయింది. మేము వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ 9:40, 9:50 అవుతున్నట్టుంది టైము. సో, ఏంటంటే అప్పటికే లేట్ అయిపోయింది. బాబున్నాడు కదా! ఇంకా ఎక్కువ ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతున్నాం మేము. సో, అక్కడ ఆగాను మా హస్బెండ్‌కి వాళ్ళ సార్ ఎవరో
కనిపిస్తే మాట్లాడుతున్నారు. ఆలోపు మేమిక్కడ మళ్ళీ ఇంకా చూస్తున్నాము. తీసుకుందాము అని చెప్పి. కప్స్ తీసుకుందామని అనుకున్నాము. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు. ఎలాగో మనకిక్కడ దొరుకుతాయిలే అని చెప్పి తీసుకోలేదు. అండ్ మిర్రర్ గూడా బావుందండి. ఆ మిర్రర్ కూడా బావుంటే, సరే బయటికెక్కడికన్నా ఎళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకుందాం అనుకున్నాను. కానీ అది కొంచెం పెద్దగా ఉంది. సో, క్యారీ చేయడం అంత పెద్దది అంత సేఫ్ కాదు కదా మిర్రర్ అని చెప్పి పెట్టేసాను నేను. అండ్ ఇంకా మేము అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఆల్మోస్ట్ అంతా తిరిగేసాము. అప్పటికే మేమొచ్చి 3 అవర్స్ అట్లా అయిపోయింది. ఇది చూసారు కదా మీరు ట్రైను. ఎవరైనా నడవలేని వాళ్ళుంటారు కదా! ఎక్కువ దూరం, ఎక్కువ సేపు. అలాంటి వాళ్ళకు దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఇక్కడ మళ్ళీ బయట గూడా మనం వచ్చినట్టయితే లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్‌లో మళ్ళీ బయట గూడా మనకి స్టాల్స్ ఉంటాయి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. లోపల తిరిగేసి వచ్చిన తర్వాత మనం బయట గూడా చేసుకోవచ్చండి షాపింగ్. లోపల కంటే కొంచెం తక్కువ ఉంటుందేమో ప్రైస్. బయట ఓన్లీ బాబు కోసమని ఒకటి టేబుల్ తీసుకున్నాను. చూసారు గదా! అది. వాడు ఎప్పుడన్నా కూర్చొని పెయింటింగ్ అలా చేసుకోవడానికి, కలరింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. అండ్ మనం కూడా ల్యాప్‌టాప్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఇది చాలా రీజనబుల్ ప్రైస్‌లో వచ్చింది. సో, నేను తీసేసుకున్నాను వెంటనే. అండ్ ఇక్కడ చూసారు కదా! డాల్స్, మనకి డెకరేటివ్ ఐటెమ్స్, హోమ్ హ్యాంగింగ్స్ అలా ఉంటాయి గదా! అవన్నీ ఉన్నాయి. చాలా బావున్నాయండి. సో, మేము ఇది పీచ్ మిఠాయి అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ కూడా తీసుకుందాం అనుకున్నాను. కానీ చాలా డెలికేట్ ఉన్నాయి అవి. బాబున్నాడు గదా! ఏది తీసుకోవాలన్నా ముందు ఆలోచించాల్సొస్తుంది. సో, బాయ్ అండి. మేమింకా ఇంటికెళ్ళిపోతున్నాము. ఆటోలో రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.